బాసరలో విద్యార్థుల సమస్యల మీద రేవంత్ చేసిన పోరాటం ఇప్పుడు ఏ బీఆర్ఎస్ నాయకుడైనా చేస్తున్నాడా? హాస్టల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడుతున్నారా? విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెస్తున్నారా? వారికి అండగా నిలిచే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందా? హాస్టల్లో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే అక్కడికి వెళ్లడం, మీడియాను అడ్రస్ చేయడం తప్ప మరి ఏం చేయట్లేదు. ప్రభుత్వం ఎలాగూ డిఫెన్స్లో ఉంది. మేము పోరాటం చేయాల్సిన అవసరం లేదన్న ధీమా బీఆర్ఎస్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ను ప్రజలు కాదనుకుంటే ప్రత్యామ్నాయం మేమే అన్న ఆలోచన మాత్రమే బీఆర్ఎస్లో వ్యక్తమవుతుంది. అంతే తప్ప సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దామనే ప్రణాళిక మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ ప్రభుత్వం తమపై కేసులో ఒత్తిడి తెస్తుందో, అరెస్టుల పర్వం మొదలు పెడుతుందో అన్న భయం కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. అందుకే ఒకప్పటి ఉద్యమ స్ఫూర్తి, పోరాటాలు బీఆర్ఎస్లో కనిపించడం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు కూడబలుకొని రాజకీయం చేస్తున్నట్లే ఉన్నాయి. 10 రోజులు కేసుల మీద తప్ప వార్తలుండవు. 2 ఏళ్ల కాలంగా కాళేశ్వరం, ఈకార్ రేస్ వంటి కేసుల చుట్టూ రాజకీయం తిప్పారు.